రైట్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ విషయాలకొస్తే సో, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా కామెంట్ చేస్తారు. పర్సనల్‌గా నన్ను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుంది. మేము కూడా పర్సనల్‌గా తీసుకుంటాము. ఏ ఫార్మ్ హౌస్‌లో ఏం జరుగుతుందో, ఎంత మేర డబ్బులు మరి హైడ్రా పేరుతో వసూలు చేస్తారో అన్నీ మేము అధికారంలోకి వచ్చినాక బయట పెడతామని నిన్న చిట్ చాట్‌లో మాట్లాడారు. ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్‌ని? శ్రీశైలం గారు అధికారానికి దూరంగా ఉండలేని ఒక ఆకాంక్ష, హ్మ్. అధికారంగా దూరంగా ఇమడలేని ఒక మానసిక వ్యధ కేసీఆర్‌లో కనబడతా ఉన్నది. నిజానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హ్మ్. 2014లో. మేము ఆంధ్రప్రదేశ్‌లో మా పార్టీని కోల్పోయినాం. అధికారాన్ని కోల్పోయినాం, పదవులను కోల్పోయినాం. అయినా తెలంగాణ కోసం త్యాగాలు చేశాం. 10 ఏళ్ళు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొనిబెడితే మేము హుందాగా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చాం. గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు ఆయన ఒక మానసిక వ్యధతోటి, అశాంతితోటి, ఆవేదనతోటి, అధికార దాహంతోటి ఒక రకంగా చెప్పాలంటే ఒక మానసిక రోగిలాగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. హ్మ్. తట్టుకోలేకపోతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పిలవడానికి తట్టుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన విమర్శలు నిజంగా పస ఉంటే రాజకీయ పార్టీగా మేము తగు చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి సంబంధించిన ఇష్యూస్‌లో మేము జాగ్రత్త పడతాం. హ్మ్. కానీ ఆవేదనతోటి, ఆక్రోషంతోటి, అజీర్ణంతోటి చేసే వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాళ్ళు చూసి నవ్వుకోవడం తప్ప మరేం లేదు. చాలా క్లియర్‌గా కేటీఆర్ గారిని అడుగుతున్నాం. ఈరోజు మీరు రకరకాల ఆరోపణలు చేశారు. హ్మ్. మీరేమంటున్నారంటే, మీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మేము బయట చెప్తా ఉంటున్నారు. రోజు చెప్తున్నారు కదా! మేము అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి చెప్పడం మొదలుపెట్టిండ్రు కదా! హ్మ్. ఏం ప్రజల్లో ఏమైనా సంచలనమైన విషయాలు ఏమైనా రుజువు చేసే ప్రయత్నం చేశారా? మీరు మాటలకే పరిమితం అయిపోయినారు. మీ మాటలు తంగేలు కూడా దాటలేదు. హ్మ్. మా మాటలు కోటలు నిర్మించాయి. ఆ కోటలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవ కోటలు నిర్మించాయి. ప్రజల ఆశలకు సంబంధించిన కోటల్ని మేము ప్రజల ఆకాంక్షలను భద్రపరిచే ప్రయత్నం చేశాను. హ్మ్. కాబట్టి మాది చేతల ప్రభుత్వం, మీది మాటల ప్రభుత్వం. హ్మ్. కాబట్టి నువ్వు మీ ఆక్రోశం నుంచి మళ్ళీ అధికారంలోకి రావు. మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ శపించారు. మీ శాపం 4, 5 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్స్‌లో మీరేందో ప్రజలు తీర్పిస్తారు. హ్మ్. కాబట్టి కేవలం అధికారం దూరమైన ఆవేశంతోటి మీరు కామెంట్ చేస్తే, ఆ కామెంట్స్ విలువలేవు. వాటిని ఊరికేనే అప్పుడప్పుడు మనం చాలా సీరియస్‌గా సినిమా చూస్తున్నప్పుడు, హ్మ్. సీరియస్‌గా డ్రామా చేస్తున్నప్పుడు, డ్రామాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంత కమెడియన్స్ వచ్చి ఏదో గట్టిగా అరిచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆయన ప్రయాణం ఎక్కడికంటే మళ్ళీ ఆయన జన్వాడ ఫామ్ హౌస్‌కి తప్ప ఆయన హ్మ్. వల్ల వచ్చేది లేదు, చేసేది లేదు. హ్మ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కానీ